శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారు. చాలా దేవాలయాల గురించి, అక్కడ ఉన్న ఎనర్జీ సోర్సెస్ గురించి మనకి చెబుతూ ఉన్నారు. మరి ఎలా వెళ్ళాలి ఏంటనే చాలా డౌట్స్ అడుగుతున్నారు. కామెంట్స్లో మీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వీటికి సంబంధించిన దేవాలయాలు అంటున్నారు. అన్నీ చూస్తున్నాము. వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోలో ఎన్నో ముఖ్యమైన దేవాలయాలు చెప్పబోతున్నారు. మాట్లాడేద్దాం మరి నందకిషోర్ గారితో. సార్ నమస్కారం అండి. సార్ ఇవాళ చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు దేవాలయాల గురించి. మీరు రీసెర్చ్ చేసిన టెంపుల్స్లో కూడా వీటి గురించి ఉందని ఒక మాటలో అన్నారు. అయితే డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలండి. మన ధర్మంలో మరీ ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫెమినైన్ ఎనర్జీ అని అంటారు. ఆ ఎనర్జీని సస్టైన్ చేయడం కోసం, అవి నిలుపుకోవడం కోసం కొన్ని దేవాలయాలకు వెళ్తే మంచిది, అలా వెళ్ళడం అవసరం అని కూడా మన పూర్వీకుల నుంచి వస్తున్నమాట. అలా ఏవైనా దేవాలయాలు ఒక యాత్రగా వెళ్ళటం కానీ, అసలు ఎందుకు వెళ్ళాలి, కాస్మిక్ ఎనర్జీ మహిళలపైన అసలు ఎలా పనిచేస్తుంది, ఎనర్జీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, వీటన్నింటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మరి మీ మాటల్లో. సో యాక్చువల్గా చూస్తే అంటే సృష్టిలో ఈ ఇద్దరిని కంపేర్ చేసుకుంటే స్త్రీకి ఎప్పుడు ఓట్లు ఎక్కువే అండి. ఎందుకంటే స్త్రీని స్త్రీగా కాదు, మన శాస్త్రం ఎంత గొప్పది అంటే వాళ్ళు ఒక శక్తి నిలయంగా చూసింది, ఒక శక్తి కేంద్రం. అది ఎత్ర నార్యస్తు పూజ్యతే అంటే. సో సకల దేవతలు ఆ స్త్రీల రూపంలో ఉంటారు. వీళ్ళకి కూడా వీళ్ళ చక్రాలు ఏదైతే ఉన్నాయో, మామూలుగా పురుషులకు ఉన్న చక్రాలు ఈ షట్చక్రాలు అయితే వీళ్ళకి 2 చక్రాలు ఎక్స్ట్రా ఉంటాయండి. అది వూమ్ ఎనర్జీ, గర్భచక్రం అంటారు. ఈ గర్భచక్రం ఏదైతే ఉందో అది ఇడ పింగళ. చూసినట్లయితే ఇడ పింగళ. ఇడ అంటే సోలార్ ఎనర్జీ, పింగళ అంటే లోనార్ ఎనర్జీ. సో ఈ 2 ఎనర్జీస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్రతి స్త్రీకి. అందుకే ఆ స్త్రీ ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చే విధానం చూస్తే నిజంగా భయం వేస్తుందండి. ఒక్కసారి అనాలిసిస్ చేయడం అంటూ కానీ మొదలు పెడితే ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తం ఆ స్త్రీ దీంట్లో ఇమిడి ఉంటుంది. అందుకే స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టే ఈరోజు ఉన్నట్టు స్త్రీ ఇంకొక రోజు ఉండదు. ఈరోజు చాలా మృదువుగా, చాలా స్మూత్గా, చాలా సెన్సిటివ్గా కనిపించిన స్త్రీ మరుసటి రోజు ఎందుకు అలా మారిపోతుంది అంటే, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే ఆ శక్తి ప్రసారం ఆ విధంగా ఉంటుంది, శక్తి ప్రవాహం ఆ విధంగా ఉంటుంది. జనరల్గా నాడుల్లో కానీ, ఆ తర్వాత వాళ్ళ బ్రెయిన్లో కానీ, వాళ్ళ నర్వస్ సిస్టమ్ కానీ టోటలీ డిఫరెంట్ అండి. ఈ స్త్రీ ఒక శక్తి కేంద్రంగా ప్రతి ఒక్కరు చూస్తారండి. శక్తి కేంద్రం ఎలా అంటే ప్రతి ఒక్కరికి కూడా మామూలుగా సూర్యశక్తి, భూమి శక్తి, అయస్కాంతం శక్తి, ఈ 3 కలిపితేనే మనం బయో ఎలక్ట్రిక్ సిస్టమ్ అంటాం. ఇది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ స్త్రీలలో ఎక్కువ పవర్ఫుల్గా, ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయండి వీళ్ళు. అందుకే వాళ్ళ చక్రాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకున్న కొన్ని చక్రాలు, స్వాదిష్టాన చక్రం, ఆజ్ఞా చక్రం, వాళ్ళకి చూడండి వాళ్ళ ఇంట్యూషన్ చాలా గట్ ఫీలింగ్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ అసెస్మెంట్ ఏదైనా యాక్యురేట్గా చేస్తారు. వాళ్ళ దగ్గర సామాన్యంగా అబద్ధాలు చెప్పలేరు. ఎందుకు అంటే వాళ్ళ గట్ ఫీలింగ్ ఎందుకు ఉందంటే, పురుషుల్లో ఉన్న కన్నా ఆ చక్రాలు, దాని యొక్క పవరు వాళ్ళకి దేవుడు ఇంకొంచెం 1 పాయింట్ ఎక్కువ ఇచ్చాడు. సో అది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ గట్ ఫీలింగ్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళకి కావాలంటే చూడండి, చక్రాల్లో చెప్పాలంటే విశుద్ధ చక్రం గొంతు ఉండడం వల్ల వాళ్ళ గొంతు చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది చూడండి. సో ఇది ఎందుకు అంటే వాళ్ళు పుట్టంగానే ఆ విశుద్ధ చక్రం అనేది వాళ్ళకి యాక్టివ్లోనే ఉంటుంది. దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయవలేదు. దాంతోపాటు వీళ్ళకి వాళ్ళ వూంబ్ అండి, వాళ్ళ గర్భం ఏదైతే ఉందో అది లైఫ్ హోస్టింగ్ సిస్టమ్ అంటారు సైంటిఫిక్గా కానీ చూస్తే. ఆ తర్వాత మహిళా శరీరం అనేది ఎలా నిర్మాణం చెందింది అంటే అది ఒక రిసీవరు అండ్ జనరేటర్ కూడా. సో ఆమె భావాలు ఎలా ఉంటాయి అంటే ఒక ఎనర్జీ వేవ్ లాగా ఉంటాయి, ఒక శబ్ద తరంగాలు లాగా ఉంటాయి. ఆమె మాట ఎట్టుంటుంది అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆమె మాట్లాడేటప్పుడు మీరు కానీ చూస్తే లో పిచ్ అన్న మాట్లాడగలరు, ఏదైనా మాట్లాడగలరు, కానీ న్యూట్రలైజ్ అయితే చేస్తారు అవతల పక్క. సో ఆమె దృష్టి కూడా అండి, మామూలుగా మనం చూసే దృష్టికి స్త్రీల దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఒక పెనట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ చూపు పెనట్రేషన్ ఒక పవర్ బీమ్ లాగా ఉంటుంది.
ఆ చూపులో ఉన్న ఇది ఎంత స్పెసిఫిక్గా ఉంటుంది అంటే అంత స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ సూక్ష్మ దృష్టి, దానికి ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఆ సూక్ష్మ దృష్టి కూడా యాదృచ్ఛికంగా వచ్చింది. అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే రాలేదండి. ఇవన్నీ యాదృచ్ఛికంగా ప్రకృతి వాళ్ళకి ఇచ్చినవి. స్త్రీ రూపాల్లోనే మీకు దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, కొన్నిసార్లు అవసరం అయినప్పుడు కాళిక అమ్మవారు కూడా ఈ శక్తి రూపాలన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయన్నమాట. సో దీని గురించి కూడా మీకు ఋగ్వేదంలో కానీ దేవీ సూక్తంలో కానీ చాలా నీట్గా చెప్పబడి ఉందండి వీటి గురించి. సో వీళ్ళ 7 చక్రాలతో పాటు వీళ్ళకి స్వాధిష్టానంతో ఇంకొక వూమ్ ఎనర్జీ, గర్భశక్తి అనేది ఎక్స్ట్రా చక్రం వీళ్ళకి. ఎందుకంటే సృష్టి వీళ్ళతోనే ఉంది కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా చక్రం ఆల్రెడీ ఉందండి వాళ్ళకి. ఆ వూమ్ స్పేస్నే అది ఒక శక్తి నిలయం, అది కూడా ఒక శక్తి నిలయం అన్నమాట. సో దాన్ని ఇంకా ఏం చెప్పాలంటే మీకు ఒక ఎనర్జీని స్టోర్ చేసుకునే ఒక ఛాంబర్ లాంటిది అది. వాళ్ళకి 2 అనాహత చక్రం వాళ్ళలో ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి సెన్సిటివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మహిళల్లో సెన్సిటివిటీ ఎందుకు ఉంటుంది అంటే ఈ అనాహత చక్రం వల్లనే వాళ్ళకు ఉంటుంది అనమాట. సో దాని తర్వాత దాంతోపాటు మీకు కింద చెప్పినట్టు పింగళ అండ్ పింగళ ఉంటుంది, పింగళ నాడి ఉంటుంది. పింగళ నాడి ఏంది సూర్యశక్తికి సంబంధించింది, సోలార్ ఎనర్జీ. ఆ తర్వాత ఏంది లూనార్ ఎనర్జీ. సో మహిళా శరీరం కూడా ఈ లూనార్ అలైన్మెంట్తో జరిగిందండి యాక్చువల్గా. సో ఇది జరగడం వల్లే వాళ్ళకి ఎక్కువ డీపర్ ఎమోషన్స్ ఉంటాయి, చాలా షార్ప్ ఇంట్యూషన్ ఉంటుంది వీళ్ళకి. ఎవరినైనా తీసుకోండి మహిళల్లో వాళ్ళ ఇంట్యూషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే దేనైనా ఇట్లే పసికట్టేయగలరు వాళ్ళు చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, అసలు మన ఊహకి అందంది. ఆ తర్వాత వీళ్ళ సైకిల్స్, మంత్లీ సైకిల్స్ ఏ విధంగా ఉంటాయండి, అందుకే వాళ్ళు పురాణాల్లో వీళ్ళని చంద్రుడితో పోల్చారు. చంద్రుడు 28 రోజుల నుంచి 30 రోజులకు ఒకసారి వస్తాడండి. అదే సైకిల్ వీళ్ళకి కూడా ఉంటుంది ఉమెన్లో. అందుకే వాళ్ళ మనసు కారకుడు చంద్రుడు అని పోలుస్తుంటారు. సో ఈ చంద్రతత్వం కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. అందుకే వీళ్ళల్లో మీకు చెప్పినట్లయితే అప్పుడే అండి వాళ్ళకి ముత్యం పెట్టుకోవడం అనేది కంపల్సరీ ఆభరణం అయింది. ఈ ముత్యం నిత్యం పెట్టుకునేవాళ్ళు. ఆ కాలం రాజులు వీళ్ళందరూ కూడా అలంకరణలో భాగంగా ముత్యాన్ని ఎక్కువ వాడేవారు. ఎందుకు అంటే అప్పుడు శాస్త్రాల్లో అది చంద్రుడికి అనుసంధానం చేశారు, స్త్రీ శక్తిని కంపేర్ చేశారు కాబట్టి ఆ తత్వానికి అనుకూలంగా ముత్యం అనేది ఎప్పుడు వాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వెండి గిన్నెల్లో తినాలి, చంద్రుని కాంతిలో ఎక్కువసేపు ఉండాలి, అందుకే వాళ్ళు ఎప్పుడు ఆ వెన్నెల్లో ఉండడం. అప్పట్లో ఇంకొక రెమెడీ కూడా 2 రెమెడీస్ చేసేవాళ్ళు అంటే రాజవైద్యులు కూడా. వీళ్ళ స్నానం అప్పుడు కూడా సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకునేవాళ్ళు, పసుపు ప్లస్ ఇది వేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ రోజు యాక్టివేట్ కావడానికి. సో అది కంపల్సరీ వాడేవారు. ఆ తర్వాత ఈ బాధలు ఇవన్నీ పోవడానికి వాళ్ళకి స్వాధిష్టానం కింద వాళ్ళకి ఆ గర్భచక్రం ఏదైతే ఉందో ఆ గర్భచక్రాన్ని ఇప్పుడు యాక్టివేటెడ్లో పెట్టుకునేదానికి నావెల్లో ఇప్పుడు ఆయిలింగ్ చేసేవాళ్ళు. ఇవి స్టాండర్డ్ ప్రొసీజర్స్. ఆ తర్వాత మీకు స్త్రీలలో ఇంకొకటి కూడా ఏంటంటే ఈ శని బాధలు ఎవరైతే పడుతున్నారో అండి, శని భగవంతుడి వల్ల కలిగే బాధలు కానీ, రాహు సంబంధితవి, చంద్రుడి సంబంధిత వ్యాధులు ఇవన్నీ ఉండే వాళ్ళకి ఒక హోమ్ రెమెడీ ఆ కాలాల్లో చెప్పారండి ఋషులు. వాళ్ళకి ఆయిలింగ్. ఈ నావల్లో ఆయిలింగ్ అనేది వాళ్ళు ఎంత పాటించేవాళ్ళు అంటే ప్రతి రాజవైద్యుడు దాన్ని చెప్పేవాళ్ళు. అది ఆస్ట్రో రెమెడీయే కాదు, వాళ్ళ హెల్త్కి కూడా రెమెడీ, ప్లస్ వాళ్ళ చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యేదండి. సో ఇలాంటి యాక్టివేషన్ వాళ్ళలో ఉన్న ఎనర్జీ యాక్టివేషన్ చేయడానికి కూడా వాళ్ళు కొన్ని యాత్రలు కూడా పెట్టారు. నారీ శక్తిని కనీసం వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడానికి ఒక 6 monthsకి ఒకసారి లేదా అవసరమైనప్పుడు సంవత్సరానికి ఒకసారి అయినా పర్వాలేదండి. అంటే ఒక 3 రోజుల యాత్ర చేశారండి ఇది. ఈ 3 రోజుల యాత్రలో 7 దేవాలయాలు దర్శించాలి. ఏ దేవాలయం ఫస్ట్ డే మీరు మీ శక్తి యాక్టివేషన్ కావాలి అంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి, రెండో రోజు మీలలో హీలింగ్ జరగాలంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి, మూడోది మీరు సంపాదించుకుని స్టోరేజ్ చేసుకోవాలంటే దేనికి వెళ్ళాలి, ప్రతిదీ. సో ఈ 3 రోజుల్లో మీరు ఈ 7 దేవాలయాలు కానీ అంటే దాన్ని ఏమంటారంటే నారీ శక్తి యాత్ర అంటారు, అంటే స్త్రీ శక్తి యాత్ర అంటారు. ఈ స్త్రీ శక్తి యాత్ర అనేది పలానా రోజే చేయాలనేది కంపల్సరీ ఏం లేదండి.
ఎవరికి అవకాశం ఉంటే ఎవరికి వీలైనప్పుడు ఆ 3 రోజులు వాళ్ళు ప్లాన్ చేసి వెళ్ళడం వల్ల వాళ్ళ శక్తిని వాళ్ళే యాక్టివేట్ చేస్తారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే అండి, ఇది ప్రత్యేకం. థ్యాంక్ యూ సార్. మరి చెప్పండి సార్, మేము వెయిట్ చేస్తున్నాం. 3 days యాత్రలో ఫస్ట్ వచ్చి మీ శక్తి మీరు యాక్టివేట్ చేసుకునేది అండి. ఈ శక్తి యాక్టివేషన్లో భాగంగా ఫస్ట్ రోజు మీరు కామాక్షి అమ్మన్ టెంపుల్ కంచికి వెళ్ళాలండి. మీ యాత్ర ఎక్కడ మొదలు పెట్టాలి అంటే కంచిలో మొదలు పెట్టాలి, అమ్మవారి దగ్గర. ఇక్కడ కూడా ఇంకా కొంచెం స్పెసిఫిక్గా చూస్తే ఏ టైంలో మీరు ఈ అమ్మవారిని చూడాలి అంటే ప్రాతకాలంలో 6 నుంచి 8 లోపల. సో ఇక్కడ మీరు చేయవలసిన పూజ ఏదన్నా ఉంది అంటే కుంకుమార్చన, దీపం చేయాలి. ఇవి మీ శక్తి యాక్టివేషన్ ఫస్ట్ స్టార్టింగ్. ఆ తర్వాత రెండో దగ్గర వచ్చేసరికి సమయాపురం మరియమ్మ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్, తిరుచి దగ్గర ఉందండి. సో మీరు అక్కడ కంచి నుంచి స్టార్ట్ అయితే సుమారుగా ఇక్కడికి మీరు చేరుకునేసరికి 1 గంటకి ఎంతో చేరుకుంటారు. మీరు దర్శించవలసిన టైము మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో దర్శించాలి. ఇక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడం చాలా విశేషం అమ్మవారి దగ్గర. సో ఇక్కడ వచ్చి మీరు నిమ్మకాయ దీపాలు వెలిగించాలి, దాంతోపాటు ఒక అర్చన కూడా చేయాలి. సో ఆ తర్వాత మూడోది అదే రోజు మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారిని చూడాలి. సో అక్కడ సుమారుగా మీరు వెళ్ళే సాయంత్రం అవుతుంది. సో సాయంత్రం పూట 7 నుంచి 9 మధ్యలో దర్శనం చేసుకుంటే చాలా అమ్మవారు. ఇక్కడ వీలైతే అవకాశం ఉంటే కుంకుమార్చన, లలిత సహస్రనామం చేస్తే మంచిది. కానీ ఇక్కడ మీరు చేయవలసిన పరిహారం ఏదంటే రాత్రి అక్కడ స్టే చేయడం. మీనాక్షి అమ్మ టెంపుల్లో మదురైలో మీరు అక్కడ నిద్ర చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ శక్తి యాక్టివేషన్ అయిన తర్వాత అది ఒక నిద్ర చేస్తే మన బాడీ అంతా ప్రసారం జరగదు. మీరు అదే రన్నింగ్ మోషన్లో ఉండే బాడీలో ప్రసారం అనేది చాలా తక్కువ జరగదు. మీరు నిద్రావస్థలో మీరు ఏదైతే శక్తి అయితే తీసుకున్నారో అది మొత్తం ప్రసరణ జరుగుతుంది. ఈ ప్రసరణ జరగాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ క్షేత్రంలో నిద్ర చేయాలి. ఆ తర్వాత రెండో రోజుకి వచ్చేసరికి ఈ రెండో రోజు యాత్ర దేని మీద ఉంటుందంటే ముఖ్యంగా ఆ కన్యా శక్తి పైన, ఆ మాతృత్వ శక్తి పైన ఆధారపడి ఉంటుందండి. ముఖ్యంగా ఆ గర్భానికి సంబంధించిన శక్తి, మీకు గర్భశక్తి రావాలి, ఆ తర్వాత ఆ శక్తి కన్యాశక్తి పెరగాలి అంటే రెండో రోజు యాత్ర. దీంతో మీరు చూడాల్సిన దేవాలయాలు 2. ఒకటి వచ్చి కన్యాకుమారి. సో కన్యాకుమారి పొద్దునే సన్ రైజ్ టైంలో వెళ్తే చాలా విశేషం. దర్శనం చాలండి, పొద్దున్న 5:30 నుంచి 7:30 సన్ రైజ్ అప్పుడు కానీ మీరు చూడగలిగితే చాలు. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి అట్టుకల్ భగవతి టెంపుల్ అండి. ఇది తిరువనంతపురంలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు మధ్యాహ్నం అవుతుంది. సో మధ్యాహ్నం ఇక్కడ మీరు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో దర్శించి ఇక్కడ విశేషంగా భగవతి అర్చన చేయించాలండి. అర్చనతో పాటు ఇక్కడ ఒక రక్షా పుష్పం అని ఇస్తారు, అది చాలా ఇంపార్టెంట్. ఆ రక్షా పుష్పాన్ని మనం అడిగైనా తెచ్చుకోవాలండి పూజారి దగ్గర. ఇది నిజంగానే అందరూ తిరువనంతపురానికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, అభిషేకం చేస్తారు, వస్తారు. కానీ అక్కడ మరి చేయవలసింది ఏంటంటే ఒక రక్షా పుష్పం అనేది ఉంటుంది. ఆ పుష్పం మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే మీకు దానికి సంబంధించిన ఆ శక్తికి సంబంధించింది మన వెంటనే ఉంటుందండి. ఆ తర్వాత మూడో రోజు వచ్చేసరికి వీళ్ళ ఎనర్జీ సెంటర్, మన బ్రెయిన్కి సంబంధించి మైండ్లో. ఎందుకంటే స్త్రీ యొక్క మైండ్ ఏ విధంగా ఉంటుందంటే విపరీతంగా భయాందోళనలు ఉంటాయి, చాలా ఇన్సెక్యూర్గా కూడా ఉంటారు. మీరు కానీ చూసినట్లయితే కొంత ఆ భయం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే అది జాగ్రత్తగా ఉండడం అంటారు. కానీ మనం అనాలిసిస్ చేస్తే అది ఒక భయాన్ని ఇచ్చే సెంటర్ బ్రెయిన్లో. అది హీలింగ్ కావాలన్నా, వాళ్ళల్లో ఆ జ్ఞాన జ్యోతి వెలగాలన్నా ఈ లాస్ట్ 3 రోజుల టెంపుల్స్ ఇంపార్టెంట్ అండి. ఆ 3లోకి వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి చోటా నిక్కరి దేవి టెంపుల్, ఎర్నాకుళం. ఇక్కడ మీరు పొద్దున 6:30 నుంచి 8 లోపల. ఇక్కడ ఫేమస్ ఏంటంటే గుర్తి పూజ అని చేస్తారు. ఈ గుర్తి పూజ మీకు మెడికల్గా బెనిఫిట్ కూడా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి సమస్యలు, మోకాళ్ళ సమస్యలు ఉండేవాళ్ళు, ఆ తర్వాత నాకేదో చెడ్డ చేసేసారని ఒక భావనతో ఉండేవాళ్ళు, వాళ్ళు చెడ్డ చేశారు, వీళ్ళు చెడ్డ చేశారు, నా ఏదో ప్రయోగం చేశారు, నా మీద ఒక విష ప్రయోగం చేశారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గుర్తి పూజలో నివారణ జరుగుతుందండి. గుర్తి పూజ అని చేస్తారు. ఆ గుర్తి పూజ ప్లస్ వీలైతే అర్చన.
రెండో టెంపుల్ వచ్చేసరికి లాస్ట్లో మూగాంబిక టెంపుల్. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా మూగాంబిక టెంపుల్ అమ్మవారి ముక్కు పుడక ఏదైతే ఉంటుందో, సో ఆ ముక్కు పుడకను చూడాలి అంటారు. సో మీరు అక్కడికి వెళ్ళేసి సాయంత్రం అక్కడ పూజ విద్యాశక్తి అర్చన అని చేస్తారండి ఆ మూగాంబిక దగ్గర. మూగాంబిక గారు చూసేసి మీరు ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేస్తే మంచిది. నిద్ర చెయ్యాలి, నిద్ర చేస్తే మంచిది కాదు, నిద్ర చెయ్యాలి మీరు. అక్కడితో మీ యాత్ర ముగుస్తుందండి. ఇలా ఎన్ని రోజులు సార్ ఇవి? 3 days. 3 days 7 temples. సో వీటికి నిద్ర చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నిద్ర చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 3 రోజులు మీరు నిద్ర చేసేసి ఆ నిద్ర కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకో క్షేత్రానికి వెళ్ళాలి. ఒకసారి వరుసగా చెప్పండి సార్. ఫస్ట్ కామాక్షి అమ్మవారి, ఫస్ట్ కామాక్షి అమ్మవారు, ఫస్ట్ కామాక్షి, రెండోది వచ్చి సమయపుర, మూడోది వచ్చి మీనాక్షి, నాలుగోది వచ్చి కన్యాకుమారి, ఐదోది వచ్చి అటుకల్ భగవతి టెంపుల్, ఆరోది వచ్చేసరికి చోటా నెక్కరి, ఏడోది వచ్చేసరికి మూగాంబిక. అంటే ఇలా కంచి నుంచి మూగాంబికలో ఎండ్ అవుతుంది. కంచిలో మొదలయ్యి మూగాంబిక దగ్గర ఎండ్ అవుతుంది. కర్ణాటక మంగళూరు దగ్గర. సో ఇక్కడ మిగతా వాళ్ళకి కూడా అండి మూగాంబిక గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ దాని పక్కనే కొడచెర్రి అని ఒక హిల్ ట్రెక్కింగ్ ప్లేస్ ఉందండి. ఒక 5000 feet 5 to 3-4 హైట్లో ఉంటుంది ఇది. ఈ కొడచెర్రిలో సర్వజ్ఞ కేంద్రం అని ఒకటి ఉందండి. ఈ సర్వజ్ఞ కేంద్రం ఏంటంటే శంకరాచార్యులు వాళ్ళు అక్కడ తపస్సు చేసుకున్న ప్రదేశం. ఆ ప్రదేశంలో అమ్మవారు సాక్షాత్కరించారు. మూగాంబిక అమ్మవారు సాక్షాత్కరించి అతనికి ఏం చెప్పిందంటే, నువ్వు ముందు వెళ్తుంటే నేను వెనకాన వస్తుంటాను అంటది. సో అతను ముందు వెళ్తూ అతను ఏంది వెనకాన నీడ పడుతుంటుంది. ఆ నీడను చూసుకుంటూ పోతుంటాడు. అంటే అమ్మవారు నా వెనకాన వస్తున్నారు అని. సడన్గా నీడ కనిపించేసరికి ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ వెనక్కి తిరిగి చూసిన అమ్మవారే మూగాంబిక అమ్మవారుగా అక్కడే నిలబడిపోయారు. సో ఇక్కడికి వెళితే అండి మీకు ధ్యానం అనేది విపరీతంగా కుదురుతుంది. అది ఇప్పటికీ ఆ ధ్యానం ప్రాక్టీస్ ఉండేవాళ్ళు ఈ సర్వజ్ఞ పీఠానికి వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ కావచ్చు. శంకరాచార్యులు చేసిన తపశ్శక్తి ఏదైతే ఉందో అది ఇంకా ఈ ప్రదేశంలో లైవ్లో ఉంది. ఇది ఆ మార్గం చాలా ఆరోగ్యవంతులు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే రోడ్డు ఏమి ఉండదండి. ఫస్ట్ కొంత దూరం మనం జీప్లో ప్రయాణం చేయాలి. ఆఫ్ రోడ్ అసలు రోడ్స్ ఉండవు. ఆఫ్ రోడ్ ట్రావెల్ చేసిన తర్వాత మీకు ట్రెక్కింగ్ ఉంది. ఆ ట్రెక్కింగ్లో కరైన బాట్ ఉండదు, హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. సో కొంచెం వ్యయ ప్రయాసాలు బడి కానీ తీసుకెళ్తే మనం కానీ పోగలిగితే మాత్రం నిజంగా అద్భుతమైన యాత్ర అండి. నిజంగా అద్భుతం. కొంచెం రిస్క్ ఉన్న పీఠం. సో దీంట్లో అందుకే అండి మేము ఇప్పుడు మా ఆలయాల రీసెర్చ్ వీటిలన్నింటిలో కూడా మేము చెప్పే పాయింట్ ఏం చెప్తున్నాం అంటే, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే అది ఒక శక్తి నిలయం. అది దేవాలయం అనేది ఒక ఎనర్జీ సెంటరు. మనలో ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్స్, చక్రాలు, ఇవన్నీ యాక్టివేషన్ చేసుకోవాలి. ఇవి యాక్టివేషన్లో ఉన్నంతసేపు మీకు అనారోగ్యాలు కానీ మిగతా అదర్ ప్రాబ్లమ్స్ ఏవీ రావండి. సో ఇదే విధంగా మనం పిల్లలకు కానీ అలవాటు చేసినట్టయితే చూడండి, పిల్లల్ని మీరు కానీ చూస్తే మా అబ్బాయి ఫిట్గా ఉండేదానికి సపోజ్ బాడీ స్ట్రెంగ్త్గా ఉండేదాన్ని స్కేటింగ్ చేపిస్తాం, ఇంకోటి డ్యాన్సింగ్ చేపిస్తాం, ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తాం అంటారు. మనకు కావాల్సిన మజిల్ పవర్ కాదండి, మైండ్ పవర్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం పిల్లల్ని కనగనగా కానీ వాళ్ళ రాత్రలు కాదు. సో మనం 24 గంటలు మనం ఉండి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం అనే దానికి నో గ్యారంటీ. మన లైఫ్లో మనకే గ్యారంటీ కాదు. సో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది కాదండి. జీవితం పెట్టే పరీక్షలో వాడు పాస్ కావాలి. ఆ సిచ్యువేషన్స్కి వారు నిలబడాలి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ ఎలా యాక్టివేట్ చేయాలి, వాళ్ళలో ఉన్న మైండ్ పవర్ ఏ విధంగా పెంచాలి. అకాడమిక్గా కాదండి, జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ని రేపు వాడు హ్యాండిల్ చేయాలి అంటే ఎలా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోయిన వాళ్ళు ఏమంటారు, డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు, డ్రింక్స్కి బానిసలు అవుతున్నారు, లాస్ట్కి కన్న పేరెంట్స్కి వృద్ధాశ్రమాలే గతి అవుతున్నాయి.
సో ఇవన్నీ రావాలి అంటే వాళ్ళలో ఉన్న సిస్టమ్ ఎప్పుడు యాక్టివేషన్లో ఉండాలి. వాళ్ళ ఎనర్జీ ఎలా యాక్టివేషన్లో ఉంటుంది? మనకి ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పినట్టు రెజోనెన్స్ హీలింగ్ ఒక్కటే మార్గం. రెజోనెన్స్ ఏంది? శబ్ద తరంగాలు. ఆ శబ్ద తరంగాలు గుళ్ళల్లో మనకు ఆ శబ్ద తరంగాలు వస్తాయి. ఆ శబ్ద తరంగాలు మనలో ఎన్నో వాటిని హీల్ చేస్తుంటాయి, చాలా వాటిని యాక్టివేట్ చేస్తున్నాయి, హీల్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు వచ్చేసరికి ఈ పిల్లలకి ఎప్పుడైతే ఆ మంత్ర ఉచ్చారణ జరుగుతుందో ఆ మంత్రాలు చదవడం వల్ల విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ 7వ సంవత్సరం నుంచి అండి వాళ్ళకి మంత్రాలు అనేవి కానీ అలవాటు చేయగలిగితే మనకేం వాళ్ళ మంత్రాలకు భావాలు చదవబడలేదు, వాటి అర్థాలు నేర్చుకోబడలేదండి. వాటి ఉచ్చారణ చాలు. ఎప్పుడైతే మంత్ర ఉచ్చారణ జరుగుతుందో ఆ శబ్ద తరంగాలు వాళ్ళ శరీరంలోకి వెళ్తాయి, వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళని యాక్టివేట్ చేస్తాయి. సో వీటి కోసం మనం ఇప్పుడు అన్నీ మన ఇంటి వద్దకే వచ్చేసాయి. ట్యూషన్ మాస్టర్ని ఇంటికి పిలిపించుకుంటాం. ఇదేదో ఈ మంత్రాలు పురోహితులను వేదం చెప్పే వాళ్ళను వాళ్ళని ప్రతిరోజు ఇంటికి పిలిపించి ఒక 20 నిమిషాలండి ప్రతిరోజు ఒక 20 నిమిషాలు వాళ్ళకి ఏదో రామ శ్లోకాలు చదివిపించడము, పద్యాలు చెప్పియడము, ఇవన్నీ ఏమవుతాయంటే సైంటిఫిక్గా వాళ్ళలో ఇన్నర్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆటో హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాడు యాక్టివ్లో ఉంటారు. ఇది ఈ క్రమేపీ 7వ సంవత్సరం నుంచి చేస్తే కానీ వాడు 19-20 సంవత్సరాలు వచ్చేసరికి వాడు మైండ్ పవరు ఎక్సలెంట్గా ఉంటుంది. వాడు అకాడమిక్స్కే కాదు, వాడు అన్నిటికీ వాడు ఒక వ్యారియర్గా తయారవుతాడు. ఒక వ్యారియర్గా ఎప్పుడు తయారవుతాడంటే వాడు ఎనర్జీ సిస్టమ్స్ వాడు అన్నీ నీట్గా ఉంటే వాడు దేనైనా ఎదుర్కోగలడు. పేరెంట్స్గా ఇది చాలా రెస్పాన్సిబిలిటీ అండి. నేను పిల్లోళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఆస్తులు సంపాదిస్తా, ఇంకోటి సంపాదిస్తా కాదండి. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్, వాళ్ళలో ఉన్న ఎనర్జీస్ మీరు యాక్టివేట్ చేయగలిగితే వాడు చనిపోయేదాకా అవి వాడికి ఒక కవచం లాగా పనిచేస్తాయి, ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయి. సో ఈ షీల్డ్ ఎవరు ఏర్పాటు చేయాలంటే పేరెంట్సే చేయాలి. నేను మళ్ళీ పేరెంట్స్కి మనం ఏంటంటే వాటి అర్థాలు అవి తెలియకపోయినా ఆ ఉచ్చారణ చాలు మనకి, ఆ మంత్రాలు ఉచ్చారణ. మా అబ్బాయి ఈరోజు విష్ణు సహస్రనామం ఏమీ లేకుండా చదువుతున్నాడు అంటే చాలు, ఆ చదవడం అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ ఒక అధ్యాపకుల్ని ఇంటికి తీసుకున్నట్టుగా వాళ్ళ వేద పండితులను వాళ్ళని ఒక టీచింగ్ లాగా ట్యూషన్ పెట్టించి రోజు ఒక 20 నిమిషాలు ఆ చదవడం వల్ల వాడికి ఆ హీలింగ్ అనేది రావడం వల్ల ఇప్పుడు నేను కొన్ని బెంగళూరులో కొన్ని చూసి నాకు నిజంగా నేను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. థర్డ్ ఐ పవర్ అని ఒకటి స్టార్ట్ చేశారు. సో ఒక ట్రైనింగ్ స్టార్ట్ అయింది. మీకు కొన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటివి చేస్తున్నాయి. కానీ ఇవి పిల్లవాళ్ళండి 7వ సంవత్సరం నుంచి దాదాపు 14-15 సంవత్సరాల పిల్లలు వాళ్ళ కళ్ళకు బ్లైండ్ ఫోల్డెడ్, కళ్ళకు గంతలు కట్టి వాని కలర్స్ అడిగితే మీరు ఏ కలర్స్ అడిగినా చెప్తాడు. అసలు వెనక్కి తిరిగి కూడా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నారు? ఆ మైండ్ పవర్ని ఎలా పెంచుతున్నారు వాళ్ళు. సో ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టగలిగితే వాడు మైండ్ యాక్యురసీని ఇంకా పెంచిన వాళ్ళు అవుతారు. వాడు అకాడమిక్స్లో ఉపయోగపడద్ది, అన్నిట్లో ఉపయోగపడద్ది. వాళ్ళు దాదాపుగా అంటే ప్రతి నెల 10,000 మందిని ట్రైన్ చేస్తున్నారు బెంగళూరులో ఒక సంస్థలో. వాళ్ళు ఆన్లైన్లో చేస్తున్నారు, ఆన్లైన్లో దానికి కూడా అందరూ చేరుతున్నారు. సో ఎందుకు అంటే వాళ్ళ మైండ్ వాళ్ళకు కూడా ఎంత అద్భుతంగా తెలుస్తుందంటే మీరు బ్లైండ్ ఫోల్డ్ చేసి మీరు ఏం పెట్టుకున్నా వాడు చెప్తాడు, మీ చేతిలో ఏది ఉన్నా వాళ్ళు చెప్పగలరు. సో ఇవన్నీ ఈ రెజోనెన్స్ హీలింగ్, ఈ హీలింగ్ వల్లనే మీకు డెవలప్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు దీన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకే ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుందండి. ఇది ఒక రెస్పాన్సిబుల్గా అందరూ చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ ఇంకా సెపరేట్గా ఒక వీడియో కూడా ప్లాన్ చేద్దాము. ఎలాగా అసలు ఏమేమి నేర్పించాలి పిల్లలకి అనేది కూడా, ఏ వయసులో వాళ్ళకి ఏమి నేర్పించాలి అనేది మనం నెక్స్ట్ దీంట్లో చెప్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ఇచ్చారు. ధన్యవాదాలు.